హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. ఇవాళ మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 2018లో ఇచ్చినటువంటి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి 1950 ఈజ్ డాష్ ఇయర్ ఇన్ విచ్ ఇండియా బికేమ్ ఏ రిపబ్లిక్. ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ ఎన్, థర్డ్ ఆప్షన్ ది, ఫోర్త్ ఆప్షన్ 1. 1950 ఈజ్ డాష్ ఇయర్ ఇన్ విచ్ ఇండియా బికేమ్ ఏ రిపబ్లిక్. ఇక్కడ 1950 ఎలాంటి సంవత్సరం అంటే ఆ సంవత్సరం ఇండియా రిపబ్లిక్ అయింది అనేది మీనింగ్. ఇక్కడ ఒక ఇయర్ గురించి పర్టికులర్గా ఒక స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకించి ఒక సంవత్సరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్ అనేది రావాలి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ డెఫినెట్ ఆర్టికల్ ఇచ్చారు కాబట్టి 1915 ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇండియా బికేమ్ ఏ రిపబ్లిక్. దేని గురించి అయినా సరే ఒక డెఫినెట్ ఆర్టికల్ గురించి ఒక దాని గురించి ప్రత్యేకించి ఇచ్చినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ద జడ్జ్ ఫౌండ్ హిమ్, సెకండ్ క్వశ్చన్, ద జడ్జ్ ఫౌండ్ హిమ్ డాష్ ఆఫ్ మర్డర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రిమినల్, హానెస్ట్, ఇన్నోసెంట్, గిల్టీ. క్రిమినల్ అంటే నేరస్తుడు, హానెస్ట్ అంటే నిజాయితీ, హానెస్ట్ అంటే నిజాయితీ పరుడు, ఇన్నోసెంట్ అంటే అమాయకుడు, గిల్టీ అంటే బాధ్యుడు. జడ్జి ఏం కనుగొన్నాడు? ఈ మర్డర్కి ఎవరు బాధ్యుడో వాడిని కనుగొన్నాడు, అంటే గిల్టీ. ఆప్షన్ 4 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. షెల్ వి డాష్ హిజ్ ఇన్విటేషన్ టు డిన్నర్. ఫస్ట్ ఆప్షన్ ఎక్సెప్ట్, యాక్సెప్ట్, ఎక్స్పెక్ట్, అగ్రీ. ఎక్సెప్ట్ అంటే ఇది తప్పించి అన్నీ, మినహాయించి అని వస్తుంది. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఎక్స్పెక్ట్ అంటే ఏదైనా ఆశించడం. అగ్రీ అంటే ఒప్పుకోవడం. ఒక పర్టికులర్ దాని మీద అభిప్రాయం అన్నమాట. ఒకరి అభిప్రాయాన్ని మనం ఒప్పుకోవడాన్ని అగ్రీ అంటారు. ఇక్కడ వచ్చేసి అభిప్రాయం కాదు, మనం ఇన్విటేషన్ని ఒప్పుకోవాలి అంటే ఒప్పందం అంటే యాక్సెప్ట్. ఆప్షన్ 2. లెట్స్ గో అవుట్ నౌ, ఇట్ ఈజ్ నాట్ డాష్ ఎనీమోర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైనింగ్, రైన్, రైన్స్, రైన్డ్. ఇక్కడ లెట్స్ గో అవుట్ ఇట్ ఈజ్ నాట్ డాష్ ఎనీమోర్. ఇక్కడ మనకేం చెప్తుంది? ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్స్, అదైతే అర్థమవుతుంది కదా. బయటికి వెళ్దాం, ఇంకా వర్షం పడదు అనేది ఇక్కడ మీనింగ్. ఇక్కడ యాక్చువల్గా అయితే ఆన్ గోయింగ్ యాక్షన్ని తెలుపుతోంది. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే ఇంగ్ ఫామ్ అనేది రావాలి, అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైనింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే జరుగుతూ ఉన్న యాక్షన్ని తెలిపేది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనం ఈ సెంటెన్స్ని కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్ ఎనీమోర్, ఇప్పుడు వర్షం పడట్లేదు కదా, సో బయటికి వెళ్దాం అనేది ఇక్కడ సెంటెన్స్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ డాష్. ఫస్ట్ ఆప్షన్ వర్డ్, ఆఫీస్, స్వాడ్, డ్రెస్. ఇక్కడ హిజ్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అనమాట. పొసెసివ్ ప్రొనౌన్, హిజ్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ వస్తే దాని పక్కన ఖచ్చితంగా నౌన్ రావాలి. పొసెసివ్ ప్రొనౌన్ వస్తే నౌన్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ వర్డ్ అనేది ఒక నౌన్, ఆఫీస్ అనేది నౌన్, స్వాడ్ అనేది నౌన్, డ్రెస్ అనేది నౌన్. మనం ఫస్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని గ్రామటికల్గా చూసి ఆప్షన్స్ అనేది పిక్ చేసుకోవచ్చు. గ్రామటికల్గా వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు గ్రామటికల్గా. ఎందుకు? వర్డ్ అనేది నౌనే, ఆఫీస్ అనేది నౌనే, స్వాడ్ అనేది నౌనే, డ్రెస్ అనేది నౌనే, అన్ని నౌన్సే ఉన్నాయి. మనకి పొసెసివ్ ప్రొనౌన్ పక్కన నౌన్ రావాలి అనేటువంటి రూల్ అయితే తెలుసు. అప్పుడు ఇది ఇక్కడ సూట్ అవ్వదు. ఆ రూల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసి ఆప్షన్ అనేది మనం ఎంచుకోలేం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రేజ్ ఏమన్నా ఉందా, ఈ పర్టికులర్ ఫిల్లింగ్ ద బ్లాంక్లో మనకి ఏదైనా ఫ్రేజల్ వెర్బ్ అనేది ఉందా అని చూసుకోవాలి. ఫ్రేజల్ వెర్బ్ కూడా లేదు, అప్పుడు ఏం చేస్తామంటే కంటెక్స్ట్ అంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ సంబంధం ఏ సందర్భంలో చెప్పుంది అనే దాన్ని బట్టి మనం దాని ఆప్షన్ అనేది చూస్ చేసుకోగలుగుతాం అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం గ్రామటికల్గా చూసుకుంటే పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంది? హిజ్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అంటే మై అనేది ఒక పొసెసివ్ ప్రొనౌన్. నాది అంటే పొసెసివ్ అనమాట, పొసెసివ్ ప్రొనౌన్. మై బుక్,
మై తర్వాత ఏమొచ్చింది బుక్. బుక్ అంటే నౌన్. పొసెసివ్ ప్రొనౌన్ పక్కన ఖచ్చితంగా నౌన్ రావాలి. సో ఇక్కడ నౌన్ రావాలి. కానీ నౌన్ అనేది అన్ని ఆప్షన్స్లో నౌనే ఉంది కాబట్టి నౌన్ అనేది వర్కౌట్ అవ్వదు. సెకండ్ ఏంటంటే ఫ్రేజ్లోకి వెళ్ళాలన్నమాట. యాజ్ హిజ్ వర్డ్ అనమాట. యాజ్ వన్స్ వర్డ్. యాజ్ వన్స్ వర్డ్ అంటే ఏంటంటే ట్రూత్ఫుల్ అనమాట. ట్రూత్ఫుల్ ఆర్ రిలయబుల్. టు బీ యాజ్ వన్స్ వర్డ్. టు బీ యాజ్ వన్స్ వర్డ్ అంటే ట్రూత్ఫుల్ ఆర్ రిలయబుల్. ట్రూత్ఫుల్ అంటే ఏంది? ఏదైతే చెప్పామో అదే చేయడం అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ యాజ్ గుడ్ యాజ్ హిజ్ వర్డ్. అంటే యాజ్ గుడ్ యాజ్ వన్స్ వర్డ్ అంటే ఎవరైతే ఏదైతే చెప్తారో, ప్రామిస్ చేస్తారో, హామీ ఇస్తారో అదే చేయడం అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఏదైతే హామీ ఇచ్చాడో అదే చేశాడు అని చెప్పడానికి యాజ్ గుడ్ యాజ్ హిజ్ వర్డ్ అనేటువంటి ఫ్రేజ్ యూజ్ చేస్తాం. సో మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి వస్తే ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. వైల్ ఇన్ రోమ్ వీ మస్ట్ డూ యాజ్ రోమన్స్ డాష్. రోమన్స్ అనేది నౌన్. నౌన్ వస్తే పక్కన వెర్బ్ రావాలి. ఎలా? రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. రామ్ అనేది నౌన్, పక్కన ఏమొచ్చింది? ఈజ్. వెర్బ్ రావాలన్నమాట. ఇక్కడ ఈజ్ డూయింగ్, వాజ్ డూయింగ్, హ్యాడ్ డన్, డూ 4 వెర్బ్సే. సో మనం ఇక్కడ కూడా ఆ గ్రామటికల్ రూల్ యూజ్ చేసుకొని ఏం చేయలేమన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది? మస్ట్ వచ్చింది. మస్ట్ అనేటువంటిది ఏంది? మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ అంటే మోడల్ వెర్బ్ మస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా అంటే ఏదైనా ఒక నామ్ లేదా యూనివర్సల్ రూల్, ఒక రూల్ని అయితే ఖచ్చితంగా చేయాలి. ఇది రూల్ అయితే ఏదైనా ఖచ్చితంగా చేయాలి కాబట్టి మస్ట్ అనేది రూల్కి కానీ యూనివర్సల్ రూల్కి కానీ నామ్ కానీ యూజ్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు మస్ట్ అనేటువంటి మోడల్ వెర్బ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ యూనివర్సల్ నామ్ని లేదా రూల్ని, నామ్ని, యూనివర్సల్ రూల్ని లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. ఇక్కడ ఈజ్ డూయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్. వాజ్ డూయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. హ్యాడ్ డన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. డూ అనేది సింపుల్ ప్రెజెంట్. మనకి ఇక్కడ మస్ట్ అని వచ్చింది కాబట్టి యూనివర్సల్ రూల్ అనేది ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో వాడాలి కాబట్టి ఆప్షన్ 4 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. 7th వచ్చేసి దే నెవర్ డాష్ దోస్ హూ హ్యావ్ డన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కండెమ్, అవుట్కాస్ట్, బ్లేమ్, ఫర్గివ్. నెవర్ అనేది ఏంది? అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే టైంని చెప్పేటువంటి అడ్వర్బ్. అంటే వన్స్, ఒక్కసారి. నెవర్ అంటే ఎప్పుడు, ఎప్పుడు చేయలేదు అనేటువంటిది. ఎవరంటే ఎప్పుడు, పాజిటివ్ సెన్స్లో వాడేటువంటిది. అంటే ఇవన్నీ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్ ఏదైనా వస్తే పక్కన వచ్చేసి నౌన్ రావాలి. కండెమ్ అంటే అడ్వర్బ్ వచ్చినప్పుడు వెర్బ్ రావాలి. కండెమ్ అంటే క్రిటిసైజ్ చేయడం అనమాట. అవుట్కాస్ట్ అంటే ఎక్స్పెల్, బహిష్కరించడం. బ్లేమ్ అంటే నిందించడం. ఫర్గివ్ అంటే క్షమించడం. ఇక్కడ అన్నీ వెర్బులే. సో ఇక్కడ కూడా గ్రామటికల్గా పనికిరాదు. మనం కంటెక్స్ట్ చూసుకోవాలి. సందర్భం బట్టి కండెమ్, అవుట్కాస్ట్, బ్లేమ్ ఏం చేస్తున్నాం? వాళ్ళు అన్నీ పాజిటివ్ సెన్స్లో ఉన్నాయి. దే నెవర్, ఎప్పుడు వాళ్ళు వీళ్ళని క్రిటిసైజ్ చేయరు. దే నెవర్ కండెమ్ దోస్ హూ హ్యావ్ డన్ రాంగ్. వీళ్ళు ఎప్పుడు క్రిటిసైజ్ చేయరు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని వీళ్ళు ఎప్పుడు క్రిటిసైజ్ చేయరు అని. అవుట్కాస్ట్ అంటే దే నెవర్ అవుట్కాస్ట్ దోస్ హూ హ్యావ్ డన్ రాంగ్ అంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళని బహిష్కరించరు, అంటే నెట్టేయరు అని చెప్పి. బ్లేమ్ అంటే నిందించరు. అంటే ఇక్కడ ఈ మూడు మనకి నెగిటివ్ సెన్స్లో లేవు, పాజిటివ్ సెన్స్లో ఉన్నాయి. వాళ్ళు ఏం తప్పు చేసినా వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని క్రిటిసైజ్ చేయరు, వాళ్ళని అవుట్కాస్ట్ అంటే బహిష్కరించరు, బ్లేమ్ చేయరు. ఒక్కటి మాత్రమే ఫర్గివ్ అంటే క్షమించరు. ఇది నెగిటివ్ సెన్స్ అనమాట. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు ఎప్పుడు వాళ్ళని క్షమించరు. మనకి ఇక్కడ 3 నెగిటివ్ సెన్స్, పాజిటివ్ సెన్స్లో ఒకటి మాత్రమే నెగిటివ్ సెన్స్లో ఉంది. ఆడ్ ఒకటే కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది, ఫర్గివ్. ఇటువంటి ట్రిక్ని కూడా మనం యూజ్ చేయొచ్చు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఐ మేక్ ఫ్రెండ్స్ డాష్ ఐ గో. మోర్ ఓవర్ అంటే ఇంకా అని. వేరెవర్ అంటే ఎక్కడైనా అని. హవెవర్ అంటే ఎలా అయినా. వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా. ఐ మేక్ ఫ్రెండ్స్
డాష్ ఐ గో అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ని చేసుకుంటాను అంటే వేర్ ఎవర్ ఐ గో. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ వచ్చేసి. తర్వాత వచ్చేసి ద డాష్ ఆఫ్ ద మ్యూజియం షోడ్ అస్ యాన్షియంట్ కాయిన్స్. కంట్రోలర్, కన్జర్వేటర్, కలెక్టర్, క్యూరేటర్. మ్యూజియంలో ఉండేటువంటి ఇన్ఛార్జిని ఏమంటాము? ఇది ఎస్ఎస్సి 1 వర్డ్ సబ్స్టిట్యూట్, ఎస్ఎస్సి ఎక్కువ అడిగేటువంటి 1 వర్డ్ సబ్స్టిట్యూట్ క్యూరేటర్ అంటాం అనమాట. మ్యూజియం ఇన్ఛార్జ్. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వెర్బ్స్ ఇలాంటివి మనకు వచ్చినట్లయితే క్లోజ్ టెస్ట్లో, అలాగే ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో మనకి ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి, కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ జీడీలో ఏవైతే అడిగారో అవి ఛానల్లో ఉంది, ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి డాష్ థాట్ యూ సచ్ లెసన్స్ యాజ్ దిస్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాట్, విచ్, హూమ్, హూ. డాష్ థాట్ ఏం నేర్పించింది, వాట్ అంటే ఏం నేర్పించింది ఇలాంటి లెసన్స్, విచ్ అంటే విచ్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే నాన్ లివింగ్ థింగ్స్కి. నాన్ లివింగ్ థింగ్ ఎప్పుడు నేర్పించదు కదా. హూమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్టివ్ అనేది మనం ఎప్పుడు బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వాడం. సో సబ్జెక్టివ్లో ఉంది ఏంది, హూ థాట్ యూ సచ్ లెసన్స్ యాజ్ దిస్. ఎవరు నేర్పించారు నీకు ఇలాంటి లెసన్స్ అని 20 సెన్స్ ఇక్కడ. దే షోడ్ హర్ ద గ్రేటెస్ట్ డాష్. గ్రేటెస్ట్ అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్, పక్కన నౌన్ రావాలి. ఇక్కడ అన్నీ నౌన్సే. సో రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. ఎందుకు రెస్పెక్ట్ అనేది ఆన్సర్ అంటే షోడ్ తోటి ఎప్పుడు రెస్పెక్టే వస్తుంది. షోడ్ అనేది రెస్పెక్ట్తోనే వస్తుంది అనమాట. ఆ పర్టికులర్ వెర్బ్ దేంతో వస్తుంది, ఏ నౌన్తో వస్తుంది అనేది ఫిక్స్డ్ ఉంటాయి. అటువంటి ఫిక్స్డ్వి మనం చూస్ చేసుకోవాలి. షోడ్ వచ్చింది అంటే మనకి రెస్పెక్ట్ వస్తుందని అర్థం. ప్రైజ్ అంటే పొగడడాన్ని ఎప్పుడు చూపించారు కదా. ట్రిబ్యూట్ అంటే నివాళి, హానర్ అంటే గౌరవం. కానీ ఇక్కడ రెస్పెక్ట్ అనేది వచ్చింది, షోడ్ అనేది వచ్చింది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. షేక్స్పియర్ డాష్ ఏ ప్లే. షేక్స్పియర్ అనే ఆయన ఒక ప్లేని రాశాడు, అది పాస్ట్లో జరిగింది. V2 ఉండాలి. రైట్ అనేది ప్రెజెంట్, ఈజ్ రైటింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్, హ్యాస్ బీన్ రైటింగ్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రోట్ అనేది పాస్ట్. సో ఆన్సర్ రోట్. ఆప్షన్ 4 ఆన్సర్. రోహిత్ థాట్ యూ సచ్ ట్రిక్స్ యాజ్ దీస్ డాష్. క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి థాట్ వచ్చింది అంటే మనకి ఖచ్చితంగా పాస్ట్లో ఉంది, V2 రావాలి అని అర్థం. ఇక్కడ పాస్ట్, సింపుల్ పాస్ట్ రావాలి, అది మనకు అర్థమవుతుంది. లేదా పాస్ట్ రావాలి. ఇక్కడ వచ్చేసి హ్యాజ్ అనేది వచ్చేసి ప్రెజెంట్. సో ఈ ఆప్షన్ తప్పు. 2 ఉన్నాయి డిడ్ తోటి. అప్పుడు ఎలా చూస్ చేసుకుంటాము అంటే రోహిత్ థాట్ యూ సచ్ ట్రిక్స్ యాజ్ దీస్. ఇక్కడ పాజిటివ్లో వచ్చింది. మనకి సెంటెన్స్ పాజిటివ్ ఉంది అంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈజంట్ హీ అంటే అతను గుడ్ బాయ్ కాదా అంటే ఎప్పుడైనా క్వశ్చన్ ట్యాగ్ అనేది హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అన్నప్పుడు ఈజ్ హీ అంటే క్వశ్చన్ అనేది ఎప్పుడైనా సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి సెంటెన్స్ ఏది ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పాజిటివ్ సెన్స్లో క్వశ్చన్ ఉంది కాబట్టి పాజిటివ్ సెన్స్లో మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉండదు. డిడెంట్ హీ. నెగిటివ్ సెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి ఆపోజిట్గా. ద ఫారెస్ట్ ఆఫీసర్స్ డాష్ ఏ లెపోర్డ్ కబ్ ట్రాప్డ్ ఇన్ ఏ పిట్. ఒక పిట్లో ఇరుక్కున్నటువంటి లెపోర్డ్ కబ్ ఏదైతే ట్రాప్ అయిందో దాన్ని ఫారెస్ట్ ఆఫీసర్స్ బయటికి తీశారు, వెతికి బయటికి తీశారు. సర్చ్డ్ అంటే వెతకడం, ఇన్వెంటెడ్, ఫౌండెడ్, డిస్కవర్డ్. డిస్కవర్డ్ అంటే ఏంటంటే మనం దేని గురించి అయినా వెతుకుతున్నప్పుడు ఇదే వస్తుందని తెలీదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడాన్ని లేదా వస్తుందని కూడా తెలియదు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అప్పుడు దాన్ని డిస్కవర్డ్ అంటాము. ఫౌండెడ్ అంటే దేనైనా స్థాపించడం, ఇప్పుడు సామ్రాజ్యాలను కానీ వాటిని స్థాపించడాన్ని ఫౌండెడ్ అంటాం. ఇన్వెంటెడ్ అంటే క్రియేట్ చేయడం, దేనన్నా కొత్తగా లేని దాన్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు లెపోర్డ్ కబ్ అనేది లేనిది కాదు, ఉన్నదాన్ని వెతుకుతుంటే దొరికింది. సో డిస్కవర్డ్. ఆప్షన్ 1. దే డిడ్ ఇట్ యాజ్ యూ డాష్ దెమ్ టు. ఆర్ టెల్లింగ్, హ్యాడ్ టోల్డ్, టెల్, విల్ టెల్. నువ్వే చెప్తే, నువ్వు ఎలా చేయమని చెప్తే అదే చేశారు అనేది ఇక్కడ సెన్స్. ఇప్పుడు
ఆర్ టెల్లింగ్, హ్యాడ్ టోల్డ్, టెల్, విల్ టెల్. ఇది వచ్చేసి మన టెన్సెస్ బట్టి చూస్ చేసుకోవాలి. డిడ్ వచ్చింది అంటే, లేదా మీనింగ్ చూడండి, దే డిడ్ యాజ్ ఇట్ యాజ్ యూ దెమ్ టు డాష్ దెమ్ టు. నువ్వేది ఎలా చేయమన్నావు అలానే చేశారు. ఎలా చేయమన్నావు అంటే అక్కడ పాస్ట్ అనమాట, జరిగిపోయినటువంటి యాక్షన్. నువ్వు చెప్పడం అనేది జరిగిపోయింది, సో పాస్ట్ యాక్షన్స్ ఎప్పుడు V2 తోటి చూస్ చేసుకుంటాం, లేదా పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. ఇక్కడ V2 వచ్చేసి ఏంటి, టోల్డ్ రావాలి. కానీ డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడు V1 వస్తుంది. సో డిడ్ వచ్చింది కాబట్టి టెల్, ఆప్షన్ 3 ఆన్సర్ వచ్చేసి. ఈజ్ హాల్ బీ గ్లాడ్ ఇఫ్ యూ డాష్ మై ప్రపోజల్. ఇది ఇందాకే చెప్పాం కదా. ఎక్సెప్ట్ అంటే మినహాయించి, ఆశించడం. ఎక్స్పెక్ట్ అంటే ఇంటర్సెప్ట్ కాదు, యాక్సెప్ట్ అనమాట. యాక్సెప్ట్ అంటే నా ప్రపోజల్కి అతను ఒప్పుకుంటాడా. సారీ, ఈజ్ హాల్ బీ గ్లాడ్. హాల్ అనేది హాల్ అంటే హాల్ అని కాదు, హాల్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా లేకపోతే ఆనందిస్తారా అనేటువంటిది ఇక్కడ సెన్స్ వచ్చేసి. సో యాక్సెప్ట్ ఆన్సర్. ద టెలిఫోన్ వాజ్ డాష్ బై అలెగ్జాండర్ గ్రహం బెల్. డిస్కవర్డ్ అంటే ఏంది, వెతుకుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం. ఇన్వెంటెడ్ అంటే లేనిది కనుగొనడం. అంటే అసలు డిస్కవర్డ్ అంటే ఏంటంటే కనుగొనడం అనుకోండి. ఇన్వెంటెడ్ అంటే సృష్టి, లేదు దాన్ని కొత్తగా సృష్టించడం. రీసెర్చ్ అంటే ఇన్వెస్టిగేట్ చేయడం, వెతకడం అనమాట. ఫౌండ్ అంటే దేన్నన్నా ఒకటి ఏది వెతుకుతున్నామో అదే దొరకడం అనమాట. ఇక్కడ అది ఏది వెతుకుతున్నామో అది దొరకడం కాదు. ఇన్వెంటెడ్ అంటే సృష్టించడం. అలెగ్జాండర్ గ్రహాం బెల్ వచ్చేసి టెలిఫోన్ని సృష్టించాడు, లేదా లేనిది కనుక్కొన్నాడు. లేని దాన్ని ఏదైనా కొత్తగా కనుక్కుంటే ఇన్వెంటెడ్ అనేది రావాలి. కొలంబో అమెరికాని కనుగొనలేదు, ఉంది, దాన్ని డిస్కవర్ చేశాడనమాట. దిస్ క్వశ్చన్ విల్ బి డిస్కస్డ్ ఎట్ ద మీటింగ్. విల్ వస్తే ఫ్యూచర్ టెన్స్ రావాలి. ఎస్టర్డే అంటే పాస్ట్, నిన్న జరిగిపోయింది. టుమారో లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ అంటే ఈ రెండు పాస్ట్. సో టుమారో అంటే రేపు, విల్ అనేది ఫ్యూచర్ కాబట్టి భవిష్యత్ కాలం తెలుపుతుంది కాబట్టి టుమారో మనకి ఇక్కడ ఆన్సర్. ద ఫ్లైట్ ఆఫ్ బోట్స్ డాష్ ఏ ప్రెట్టి సైట్ టు వాచ్. ఇక్కడ హౌ, ఆర్, ఈజ్, హ్యాజ్. హౌ ఏ ప్రెట్టి సైట్ టు వాచ్ కాదు. ఇక్కడ మనకి బోట్స్ అనేది ప్లూరల్, సో మనకి ఆర్ అనేది వస్తుందా అంటే రాదు. ఎందుకంటే బోట్స్ కాదు ఇక్కడ మనకి సబ్జెక్ట్. ద ఫ్లైట్ అనేది సబ్జెక్ట్. ద ఫ్లైట్ ఆఫ్ ద బోట్స్ ఇక్కడ ఏంటి, కలెక్టివ్ నౌన్ అనమాట. ఈ కలెక్టివ్ నౌన్కి ఖచ్చితంగా ఏం వాడాలి అంటే సింగులర్ వెర్బ్ వాడాలి, ఈజ్. మదర్ కట్స్ వెజిటబుల్స్ డాష్ ఏ నైఫ్. బియువై కాదు, బీవై బై. ఆప్షన్ వచ్చేసి బై, ఫ్రమ్, విత్, ఆఫ్. వెజిటబుల్స్ని కత్తితోటి కోస్తారు, తోటి అన్నప్పుడు విత్. మైజర్లీ పీపుల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు పార్ట్ డాష్ ఎనీ ఆఫ్ దేర్ మనీ ఫర్ చారిటబుల్ పర్పసెస్. పార్ట్ వచ్చింది అంటే ఫ్రమ్ రావాలి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్. పార్ట్ ఫ్రమ్. రీజన్ ఈజ్ ద హైయెస్ట్ ఫ్యాకల్టీ డాష్ ఆన్ మ్యాన్ బై హిస్ క్రియేటర్. ఆన్ వచ్చింది మనకి ఇక్కడ ఖచ్చితంగా ప్రిపోజిషన్ అనేది ఫిక్స్డ్గా తెలుస్తుంది. గివెన్ వచ్చింది అంటే గివెన్ పక్కన ఖచ్చితంగా ప్రిపోజిషన్ టు ఉండాలి. అలాగే బెస్టోడ్, ఆన్ వస్తే బెస్టోడ్. రీజన్ అనేది క్రియేటర్ మానవుడికి ఇచ్చినటువంటి ఏమంటారు హైయెస్ట్ ఫ్యాకల్టీ అని అనమాట. ఓకే, ఐ వుడ్ రేదర్ సర్వ్ డాష్ బట్ బెగ్గా, బట్ టు బెగ్గా, దాన్ టు బెగ్గా, దాన్ బెగ్గా. రేదర్ స్ట్రక్చర్ వచ్చేసి ప్లస్ వెర్బ్ ప్లస్ దాన్ ప్లస్ వెర్బ్.
సో ఐ వుడ్ రేదర్ సర్వ్, నేను సర్వ్ చేస్తాను లేదా అడుక్కుంటాను, దాన్ బెగ్, లేదా కాదు సారీ, నేను సర్వ్ చేస్తాను, అడుక్కునే దానికన్నా నేను సర్వ్ చేయడాన్నే ప్రిఫర్ చేస్తాను అనేది ఇక్కడ సెన్స్ అనమాట. రేదర్ వస్తే స్ట్రక్చర్ వచ్చేసి రేదర్ ప్లస్ వెర్బ్ ప్లస్ దాన్ ప్లస్ వెర్బ్. సో ఆప్షన్ 4 ఆన్సర్. ఏ హౌస్ టు హౌస్ సర్వే వాజ్ డాష్ కండక్టెడ్ టు రిజిస్టర్ మోర్ దాన్ 17 crore ఓటర్స్. 17 కోట్ల కన్నా ఎక్కువ మంది ఓటర్స్ని ఒక రిజిస్టర్లో ఎంటర్ చేయడానికి అంటే నమోదు చేయడానికి హౌస్ టు హౌస్ సర్వే అనేది చేశారు, ఇంటింటికి సర్వే చేశారు. ఎలా చేశారు సర్వే? మెటిక్యులస్లీ అంటే జాగ్రత్తగా, ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా. వేర్లీ అంటే అలసిపోతూ. ఫిమ్లీ అంటే స్ట్రాంగ్గా గట్టిగా చేశారు అని. పంచువల్లీ అంటే టైం టు టైం టయానికి చేశారని కాదు, ఇక్కడ జాగ్రత్తగా ఒక్కరి లిస్ట్లో ఒక్క పర్సన్ ఓటు కూడా మిస్ అవ్వకూడదు, వాళ్ళని చేర్చకుండా ఉండకూడదు అనేటువంటి జాగ్రత్తగా చేశారు. మెటిక్యులస్లీ అంటే కేర్ఫుల్లీ. మై సిస్టర్ డాష్ ఏ క్యాట్ అండ్ బ్రాట్ ఇట్ హోమ్. మా సిస్టర్ ఏం చేసింది? అజ్యూమ్డా, అడాప్టెడా, అప్రూవ్డా? దత్తత తీసుకోవడం అనమాట. దత్తత తీసుకోవడం అంటే అడాప్టెడ్. వన్స్ ద మదర్ డక్ జంప్డ్ డాష్ ద పాండ్, డక్లింగ్ ఫాలోడ్ సూట్. ఓవర్ అంటే ఏంటంటే దాని మీదగా అని, ఇన్ అంటే దానిలో అని, అండర్ అంటే కింద అని, ఇంటూ అంటే దానిలోకి, ఇన్ అంటే దాంట్లో. ఇప్పుడు ఇన్ అనే ఒక ప్లేస్ పేరు చెప్తాం, ఇన్ హైదరాబాద్, ఇన్ విజయవాడ అలా అనమాట. జంప్డ్ ఇంటూ ద పాండ్ లోపలికి దూకింది, నీళ్ళల్లోకి దూకింది కదా, కొలనులో ఉన్నటువంటి నీళ్ళల్లోకి. సో ఇంటూ. హిస్ సక్సెస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గేవ్ హిమ్ ఏ మేజర్ డాష్ ఇన్ హిస్ కెరీర్. బ్రేక్అవుట్ అంటే ఏంది? బ్రేక్అవుట్ అంటే ఏంటంటే దేని నుంచి అయినా పారిపోవడం. బ్రేక్అవుట్ అంటే ప్రెజెంట్ నుంచి, పర్టికులర్గా జైలు నుంచి పారిపోవడాన్ని బ్రేక్అవుట్ అంటారు. బ్రేక్ త్రూ అంటే ఏంటంటే సక్సెస్ అనమాట, ఒక విజయాన్ని బ్రేక్ త్రూ అంటారు. బ్రేకప్ అంటే ఒక దాన్ని తెంచుకోవడం, లేదా అంటే ఇద్దరు రిలేషన్ని తెంచుకోవడం, లేదా కుప్పకూలిపోవడం కాదు. బ్రేకప్ అంటే తెంచుకోవడం రిలేషన్ని, లేదా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం అన్నమాట. పెద్దదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం. బ్రేక్ డౌన్ అంటే కుప్పకూలిపోవడం, లేదా ఒక మెషిన్ బ్రేక్ డౌన్, మనిషి బ్రేక్ డౌన్ అంటే కుప్పకూలిపోవడం, ఏదన్నా ఒక చెడు వార్త తెలుసుకొని. లేదా ఒక మెషిన్ అయితే మెషిన్ పాడైపోవడం. సో ఆన్సర్ వచ్చేసి హిస్ సక్సెస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గివ్ హిమ్ ఏ మేజర్. సక్సెస్ అనేది ఏంటి? బ్రేక్ త్రూ అనమాట. సక్సెస్ అంటే బ్రేక్ త్రూ ఇన్ హిస్ కెరీర్. అతని అచీవ్మెంట్ అని అర్థం అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే అతని కెరీర్లోనే ఇది పెద్ద అచీవ్మెంట్ అని. డాష్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ హీ డిడ్ నాట్ ట్రై అగైన్. ఇక్కడ మనకి బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో వచ్చింది, 2 సెంటెన్సెస్ వస్తున్నాయి అంటే ఈ 2 సెంటెన్సెస్ని కలుపుతూ ఒక కంజంక్షన్ రావాలి అనేటువంటిది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం వచ్చేసి హీ డిడ్ నాట్ ట్రై అగైన్, ఇంకా తర్వాత ట్రై చేయలేదు. పాస్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ పాస్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే అతను ఫెయిల్ అయ్యాడో ఫస్ట్ అటెంప్ట్లో, ఆ తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు అని అర్థం అనమాట. ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ని మనం దేనిలో చెప్తాము? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము. సో హ్యావింగ్ ఫెయిల్ అయిన తర్వాత అతను ఫెయిల్డ్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్. హ్యావింగ్ ఫెయిల్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేయాలి. సో హ్యావింగ్ ఫెయిల్డ్, ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అతను ఇంకోసారి ట్రై చేయలేదు. వైల్ వాకింగ్ ఆన్ ద బీచ్ వి డాష్ సీషెల్స్. బీచ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఇంక్రీజ్డా, కలెక్టెడా, నీడెడా, అసెంబుల్డా, సీషెల్స్ని ఏం చేశారు? కలెక్ట్ చేశారు, పోగు చేసుకోవడం అనమాట. హీ వాజ్ వెక్స్డ్ డాష్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ హిస్ డాటర్ ఫర్రా ఫ్రెమ్మ ఆన విత్త. వెక్స్డ్ అనేది ఫిక్స్డ్ ప్రపోజిషన్, విత్తుని తీసుకుంటుంది. వెక్స్డ్ తోటి ఖచ్చితంగా విత్ వస్తుంది అనమాట.
ఫిక్స్డ్ ప్రిపోజిషన్. హీ వాజ్ వెక్స్డ్, విసిగిపోయాడు. అతని కూతురి బిహేవియర్ తోటి అతను ఏమైపోయాడు, విసిగిపోయాడు. వెక్స్డ్ విత్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ని గుర్తుపెట్టుకోవాలి. హీ డాష్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ టేకింగ్ షుగరీ ఫుడ్స్. అతను చక్కెర వేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకుండా ఏం చేసుకుంటున్నాడు, అతను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడు, అంటే నిలువరించుకుంటున్నాడు. రిసార్టెడ్ కాదు కదా, రిమూవ్డ్ అంటే ఇది తొలగించడం, రికవర్ అంటే పోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవడం అనమాట. రిసార్ట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఏదైనా దాని స్థితి నుంచి పాడైపోతే దాన్ని మళ్ళీ అదే స్థితికి తీసుకురావడం. ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ నిలువరించుకోవడం అంటే రిస్ట్రిక్టెడ్. ఓయింగ్ టు ద హెవీ రైన్స్ టు ద ఆఫీస్ బిల్డింగ్ వాజ్ బ్యాడ్లీ డాష్. ఓయింగ్ టు అంటే డ్యూ టు అని అర్థం అనమాట. హెవీ రైన్స్ రావడం వల్ల ఏమైంది, బిల్డింగ్ పాడైపోయింది అనమాట. వాజ్ అంటే పాస్ట్ టెన్స్, V2 రావాలి. V2 వచ్చేసి డ్యామేజ్డ్. సో థ్యాంక్ యూ.